వెల్కమ్ టు వన్ టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ రాజ్ కుమార్. ఇది పొలిటికల్ సీజన్ కదా, ఈ టైంలో రామ్ చరణ్ సైకిల్ ఎక్కుతాడా అనే ప్రశ్న కనిపిస్తే ఖచ్చితంగా ఇది పొలిటికల్ న్యూస్ అనుకునే ఛాన్స్ ఉంది. కానీ కాదు, జస్ట్ సినిమా న్యూస్ మాత్రమే. అయితే ఇది పూర్తి స్థాయిలో పాలిటిక్స్తో నిండిపోయిన సినిమాలోనిది. మీరు చరణ్ సినిమాలను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ సినిమా పేరు గేమ్ చేంజర్ అని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ సినిమా పొలిటికల్ టచ్ బ్రహ్మాండంగా ఉంటుందని ఎప్పటికే వార్తలు వచ్చాయి కాబట్టి. రామ్ చరణ్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం నిర్మాత దిల్ రాజుకు కూడా కష్టమే. కానీ ఈ సినిమా నుండి ఓ పుకారు బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ సైకిల్ ఎక్కుతాడు, అది కూడా అసెంబ్లీకి. ఆ సైకిల్ మీద వెళ్తాడు అని అనుకుంటున్నారు. ఈ మేరకు షూటింగ్ అయింది అని అంటున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అప్పన్న ఒక రాజకీయ నాయకుడిగా చరణ్ కనిపిస్తారు. ఓ పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచాక కూడా సామాన్యుడిలా బతుకుతాడట. ఈ క్రమంలో సైకిల్ మీదే అసెంబ్లీకి వెళ్తాడట. దీనికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ అయిపోయిందట. అయితే ఓ పార్టీకి అనుకూలంగా ఏమీ ఆ సన్నివేశాలు ఉండవని అంటున్నారు. నిరాడంబరతకు మారుపేరుగా ఉన్న పొలిటీషియన్ల స్ఫూర్తిగా వారి గురించి తెలుసుకునేలా సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లే సీన్ సినిమాలో పెట్టారని అంటున్నారు. మరి ఆ సన్నివేశాలకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అప్పన్న పాత్రకు హీరోయిన్గా అంజలి నటిస్తోంది. ఇద్దరి మధ్య ఒక పాట కూడా ఉందట. సినిమాకు ఆ పాట ప్రత్యేక ఆకర్షణ అని కూడా అంటున్నారు. ఇది వాళ్ళ మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, వన్ టీవీ ఎంటర్టైన్మెంట్.